Hi friends, this is Prudvi. Welcome to day 73 of Microsoft Power Platform 100 Days Job Preparation Series. ఈ రోజు అయితే మనం పవర్ ఆటోమేట్ ఫ్లో పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చి మీరైతే ప్యారలల్ బ్రాంచెస్ ని యూస్ చేయడం నేర్చుకోండి. సో మీకు కానీ సేమ్ రిపీటెడ్ గా ఉండేది మీకు ప్యారలల్ గా వర్క్ అవ్వాలనుకుంటే ప్యారలల్ బ్రాంచెస్ ని యూస్ చేసుకోండి. అలాగే ఎర్రర్ హ్యాండ్లింగ్ ని కానీ ఖచ్చితంగా యూస్ చేయండి. కాన్ఫిగర్ రన్ ఆఫ్టర్ సెట్టింగ్ ఉంటుంది. తర్వాత యూస్ ట్రిగ్గర్ కండిషన్స్. సో ట్రిగ్గర్ కండిషన్స్ యూస్ చేయడం వల్ల మనమైతే ఫ్లోస్ అనేవి అన్నెసరీగా రన్ అవ్వకుండా మనం రన్ హిస్టరీని తగ్గించుకోవచ్చు. అలాగే అవాయిడ్ అన్నెసరీ లూప్స్. సో ఎక్కువగా మీరు అప్లై టు ఈచ్ గా మీరు యూస్ చేస్తూ ఉంటే అన్నెసరీగా ఉండేవి మీరైతే ఎక్స్ప్రెషన్స్ ద్వారా మీరు తగ్గించుకోండి. తర్వాత అప్లై టు ఈచ్ లో కానీ ఎక్కువ డేటా కానీ ఉంటే కన్కరెన్సీని యూస్ చేయండి. సో మీ ఫ్లో అనేది స్పీడ్ అవుతుంది. మీరు ఎప్పుడు టోటల్ డేటాని రిట్రీవ్ చేయడానికి ట్రై చేయొద్దు. సో ఎలా అయినా కానీ ఏదో ఒక ఫిల్టర్ని పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు డేటా అనేది చాలా ఫాస్ట్గా రిట్రీవ్ అయ్యి వస్తుంది. తర్వాత సెండ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఇలాంటివి మీరు ఎక్కువగా యూస్ చేయండి. సో రిక్వెస్ట్ సర్వర్ రెస్పాన్స్ అనేవి ఫాస్ట్గా ఉంటాయి. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ని డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ కోర్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.